అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని 9 రకాలైనటువంటి నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వాళ్ళు పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారి గురించి 9 నిజాలు తెలుసుకుందాము. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశి వారి కిందికి వస్తారు. ఈ మేషరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరిది 12 రాశుల్లో కల్లా మొట్టమొదటి రాశి. అలాగే వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. అంటే అందరిలో కన్నా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, మేము ముందు స్థానంలో ఉండాలి అని చెప్పేసే రాశుల్లో ఎలాగైతే మొదటి స్థానంలో ఉంటారో, అలాగే వీరి ఆలోచన విధానాల్లో కూడా వీరి జీవితంలో కూడా అందరిలో కల్లా మొట్టమొదటి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తులు. అయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఇక్కడ మేషము అంటే మనకు మేక లేదా గొర్రె గుర్తుకొస్తుంది. మేకలు ఎంత చురుగ్గా ఉంటాయో, అంటే తినేది ఆకులైనప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి చురుకు తెలివి మనందరికీ తెలిసినటువంటిదే. అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చాలా చురుకైనటువంటి వారు. ఏదైనా సరే ఒక్కసారి చూడంగానే గ్రహించగలుగుతారు. కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారు. ఇక వీరిలో మొట్టమొదటి విషయం వచ్చేటప్పటికి వీరు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కొత్త విషయాలు కనిపెట్టడం అంటే ఏదన్నా నలుగురిలో ఒక డిఫరెంట్గా ఉండాలని వీరు ఎక్కువగా కూడా ఏంటంటే శాస్త్ర విద్య అలాగే సాంకేతిక విద్య ఏదన్నా పరికరాలు కనిపెడుతూ ఉంటారు. అలా ఏదన్నా ఎక్కువగా కనిపెట్టేటటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే వీరిలో ఎక్కువ శాతం మంది కూడా వాహనాలు డ్రైవింగ్ చేయడం, అలాగే సొంతంగా బిజినెస్లు చేసుకోవడం, ఇలా ఏంటంటే ఏదైనా కొత్తవిగా కనిపెట్టేటటువంటి ఇంట్రెస్ట్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి దగ్గర ఆ తెలివితేటలు ఉంటాయి. ఏదైనా సరే ఎదుటి వారికి సాధ్యం కాదు, అసలు వామ్మో మా వల్ల కాదు అన్నటువంటి పనిని వీరు ఎంత తేలిక చేసి చూపిస్తారంటే, ఆ పనిని అసలు ఇంత ఈజీనా అన్నట్లుగా చేసేస్తారు. అంత టాలెంట్ అనేది మీ మేషరాశి వారిలో ఉంటుంది. ఇది వీరిలో మొట్టమొదటిగా మనం చెప్పవలసినటువంటి లక్షణం. అంటే వీరిలో ఉన్నటువంటి ఆ టాలెంట్, తెలివి, చురుకు అసలు అదంతా కూడా వేరండి. నిజంగా 12 రాశుల్లో కల్లా వీరి తెలివి చాలా ఉంటుంది. చురుకు అనేది ఎవరికి కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అంత టాలెంటెడ్ పర్సన్స్ ఈ మేషరాశి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి వీళ్ళు తొందరగా ప్రేమకు లొంగిపోతారు. వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే కొంచెం ప్రేమగా పలకరించినా, కొంచెం అన్యాయం చేసినా, అంటే వారి వల్ల కొంచెం జీవితంలో వీరికి ఏదైనా నష్టాలు పడ్డా మళ్ళీ ఏముందిలే అని చెప్పేసి కాస్త ఆప్యాయతగా అనురాగంగా పలకరిస్తే వెంటనే కరిగిపోతారు. గతంలో వారు చేసినటువంటి ఆ పాపాన్ని కూడా క్షమించగలిగేటటువంటి పెద్ద మనసు వీరిలో ఉంటుంది. అయితే క్షమించగలిగినటువంటి వారిని క్షమించవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో చూసుకుంటే మనం వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే మీ మనస్తత్వం మంచిది కాబట్టి, అంటే చిన్నపిల్లలాగా వెంటనే కరిగిపోతారు. కొవ్వొత్తిలాగా కరిగిపోయే మనస్తత్వం మీలో బాగా ఉంటుంది. ఏదైనా సరే అప్పటికప్పుడు మనసులో పెట్టుకోకుండా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మొహం మీద అనేసి మళ్ళీ మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా వరకు కూడా జనం ఎలా ఉన్నారు అంటే, అవసరానికి వాడుకొని అవసరం తీరాక అంటారు కదా, విస్తరి నిండా అన్ని రకాలు వడ్డించి అన్నం ఉన్నంతసేపు విస్తరాకు, అలాగే అన్నీ తిని అయిపోయిన తర్వాత ఏంటంటే అది ఎంగిరాకు. అలాగే ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. దాదాపుగా 90% అలాగే ఉంటుంది. ఎవరైనా కొంతమంది 10% మంది మంచివారు ఉంటే మిగతా అందరూ అలాగే ఉంటారు. ఎందుకంటే జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. కాబట్టి ఏ మనిషినైనా సరే అంటే సాయం చేయగలిగి పోనీలే అన్నటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఎవరి కష్టం వారికి ఉంటుందిలే అని అర్థం చేసుకోగలిగినప్పుడు ఎవ్వరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయరు. అలా కాకుండా మేమే బ్రతకాలి, మేమే ఎదగాలి, మేమే గొప్పగా ఉండాలి, మేము తప్ప అందరూ మా కిందే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వారే సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే కాస్త బయట జనంతో జాగ్రత్తగా ఉండండి. అలా ఉండడం వల్ల మీ భవిష్యత్తుకు నష్టాల నుంచి కష్టాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక మూడవ లక్షణం ఏంటి అంటే, వీరికి కోపం అనేది చాలా తొందరగా వస్తుంది. ముక్కు మీద కోపం.
ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే వీరిలో మనం చిన్నప్పటి నుంచి కూడా గమనించినట్లయితే చిన్నపిల్లలు అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక వయసు వచ్చే వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే వీరికి ఏంటంటే ముందు కోపం అనేది మాత్రం రెడీగా ఉంటుంది. కోపం ఉండటంలో తప్పు లేదండి. ప్రతి మనిషికి కూడా కోపం అనేది ఉంటుంది. అయితే కోపం చూపించేటటువంటి సందర్భాలను బట్టి దాన్ని మనం వాడుకోగలిగినప్పుడే దానికి విలువ అనేది ఉంటుంది. అలాగే కొంచెం రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరీ రెచ్చగొడుతూ ఉంటారు. అంటే పిచ్చి వాళ్ళలాగా అరుస్తూ ఉంటే వారు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎదుటివారు ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పుకుంటూ పోతే వారికి మనం తెలియకుండానే విలువ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి జీవితంలో మనం ఎంతమందినో ఎన్నో రకాలు చూస్తూ ఉంటాం. మన చుట్టూతోనే మన బంధువుల్లో అవ్వచ్చు, లేదా స్నేహితులు అవ్వచ్చు, కొంతమంది ఇళ్లలో వ్యక్తులు అవ్వచ్చు, కొంతమంది కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఒక విషయం గురించి పదే పదే అంటే దాని గురించి వాదించి మనలో ఉన్నటువంటి సహనాన్ని తప్పించినప్పుడు ఏంటంటే తెలియకుండానే ఆటోమేటిక్గా అరుస్తూ ఉంటాం. అంటే దాన్ని వారు రెచ్చగొట్టడం, మనం రెచ్చిపోవడం జరుగుతుంది. ప్రతిదానికి సమాధానం చెప్పడం వల్ల ఏంటంటే ఎదుటి వారికి మనం తెలియకుండానే గౌరవం ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మాటకి ఎదుటివారు అన్నారు కదా అని చెప్పేసి మీరు సమాధానం చెప్పకండి. ఎందుకంటే సమాధానం చెప్పడం మొదలు పెడితే ఇక సమాధానాలు చెబుతూనే ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని మీరు గమనించండి. ఒక భార్యాభర్తలేమో కానీ మిగిలిన వారందరూ కూడా ఎక్కువ శాతం ఏంటంటే మనకు నెగిటివ్గానే మాట్లాడతారు. మీరు కావాలంటే గమనించుకోండి. ఎవరండి అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, లేదా స్నేహితులు అవ్వచ్చు. ఎవరు కూడా మనం ఒక మంచి పని చేసినా కూడా దాని గురించి ఎవ్వరూ కూడా చెప్పరు, మెచ్చుకోరు. ఇంకా మంచులో కూడా ఎక్కడో ఒక చోట చెడు వెతికి ఏదో ఒక రకంగా మనసుకు బాధ కలిగేటట్లుగా మాట్లాడతారే కానీ ఒకరి దగ్గర నుంచి కూడా మనకు ఆ మంచి మాటలు, ఓదార్పు మాటలు అనేవి దొరకవు. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఎవరు గుర్తించరండి. మనిషి దూరమైన తర్వాత రకాలుగా పొగుడుతూ ఉంటారు. కానీ ఏం ప్రయోజనం? అప్పుడు ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనుషులను ఉన్నప్పుడే గుర్తించాలి. అలాగా ఈ మేషరాశి వారికి ఏంటంటే చుట్టూతా ఇలాంటి మనుషుల మధ్యలో కొంచెం ఎక్కువగా గడుపుతూ ఉండడం వల్ల వారు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టడము, వారి యొక్క ఆ ప్రవర్తనకి మీరు వెంటనే రియాక్ట్ అవ్వటం, కోపం తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే మీ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పకండి. అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక జీవితాంతం మీరు చెప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇదొక్కటి మీరు అదుపులో పెట్టుకోండి. మీ మంచి మనస్తత్వం వల్ల మీకు బాధ వేస్తుంది. అలా బాధ వేసినా కూడా నిగ్రహించుకొని భగవంతుని నామస్మరణ చేసుకోండి. ముఖ్యంగా మీరు పరమేశ్వరుని అంటే శివుని కనుక మీరు నమ్ముకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం, శివునికి కాస్త అభిషేకం చేసుకోవడం, మారేడు దళాలతో పూజించడం, నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపారాధన చేసుకోవడం, ఇంట్లో కూడా కాస్త శివనామస్మరణ చేసుకోవడం ఉండడం వల్ల ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం శివారాధనకు దగ్గరగా ఉండడం వల్ల మీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూస్తే వ్యక్తులు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పిన విధంగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్కి వచ్చేసరికి మీరు వివాహ జీవితంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఏంటంటే కొంచెం పరాయి స్త్రీల వలన కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. పరాయి స్త్రీలు అనేటప్పటికీ ఏంటంటే ఈ మేషరాశి వారికి దాదాపుగా కూడా కొంచెం చిన్న వయసులోనే వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వివాహం జరగగానే వారు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు. వివాహం అనేది యవ్వన స్థితిలో జరుగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి అన్నీ తెలియవు. వయసు మీద పడే కొద్దీ ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అన్ని రకాలుగా అర్థమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీరిని ఏంటంటే పరాయి స్త్రీలు కొంచెం ఆకర్షించడము, మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరిని మనం అలా అనుకోకూడదు. మంచివారు కూడా ఉంటారు. కాకపోతే ఏ మనిషి ఎలాంటి వారు, వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి దాదాపుగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మీ దగ్గర ఎవరైనా అలా మాట్లాడుతూ ఉంటే అలాంటి వారిని దూరం పెట్టేయండి. లేదంటే ఆ మాత్రం పరాయి స్త్రీల వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలి అని అంటే మీరు నిజ నిజాల్లో అర్థం చేసుకొని దూరంగా ఉండండి. ఏదైనా సరే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి చెడుకి మనుషులు ఎప్పుడూ కూడా ఆకర్షితులు అవ్వకూడదు. మంచి అనేది మనకు బాధ పెట్టినా కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చాలా తీయగా ఉంటుంది. అలాగే చెడు మొదట్లో తీయగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చేదుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచే, చెడుకు చెడే, ఇదొక్కటి మీరు గుర్తించండి. కాబట్టి
ఆడవారితో, పరాయి స్త్రీలతో ఎవరితోనూ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించడం వలన మీకు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా, చేసినా కూడా మొండితనం అంటే మీరు ఎక్కువగా వాదించకుండా భార్యాభర్తల సంసారం అన్న తర్వాత కాస్తంత సర్దుకుపోవాలి. ఎందుకంటే సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదడం చాలా వరకు కష్టమని చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా దూరం పెట్టేసి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్య భర్తను ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే భర్త కూడా భార్యని అర్థం చేసుకోవాలి. మనం భార్యని ఎంత బాగా చూసుకోగలిగితే మీకు అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు నిదానంగా మీకు వయసు మీద పడే కొద్దీ ఇంకా మీ మంచి ప్రేమానురాగాలు కూడా బాగా పెరుగుతాయి. ఇదొక్కటి మీరు సరిచేసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే మీరు చాలా మంచివారు. చాలా వరకు ఆడవారిని గౌరవిస్తారు. కానీ ఎదుటివారు ఎలాంటి వారో తెలియదు. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది 4వ పాయింట్. ఇక 5వ పాయింట్‌కి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే అస్సలు అబద్ధాలను ఇష్టపడరు. వీరు దాదాపుగా వీరి జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడరు. అలాగే ఎవరైనా అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అంటే అలాంటి వారిని దూరంగా పెట్టేస్తారు. అంతా నిజాయితీ కలిగి ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు. ఎందుకంటే వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల మధ్య, సమస్యల మధ్య బ్రతికారు. వీరికి అసలు ఎవరు, ఎలాంటి వారు, ఏంటి అనేది ఆ మనిషి యొక్క ప్రవర్తనను చూసి చదవగలిగినటువంటి టాలెంట్ శక్తి వీరికి ఉంటుంది. అలాగే వీరు ఎన్నో రకాలుగా అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. కాబట్టి వీరికి అబద్ధం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటనేవి బాగా తెలుసు. అబద్ధం ఎప్పుడూ కూడా ఏంటంటే మనకి చాలా వరకు కూడా సమస్యలు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి అబద్ధాలు ఎవరైనా వీరి దగ్గర చెప్తున్నారు అంటే వీరికి చాలా వరకు కూడా అర్థమైపోతుంది. అలా ఒక్కసారి కనుక వీరికి అనుమానం వచ్చిందంటే మాత్రం వారు ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తులైనా సరే వారిని దూరం పెట్టేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే నిజం అనేది నిప్పు లాంటిది. నిజాన్ని దాయటం అనేది నిప్పుతో చెలగాటం లాంటిది. అబద్ధంతో మనం కొన్నాళ్ళు ఆ పనిని పూర్తిగా చేయగలిగినప్పటికీ కూడా నిజం అనేది ఎప్పుడైనా నిప్పులాగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి నిజాన్ని ఎన్నాళ్ళో దాచలేరు. ఎప్పుడైనా సరే నిజం అనేది బయటపడుతుంది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మేషరాశి వారి దగ్గర ఎవరైనా సరే అబద్ధాలు చెప్పాలని, అబద్ధాలు మాట్లాడాలని కానీ, వీరి చేత ఏదైనా అబద్ధాలు పలికించాలని కానీ ఎవరైనా చూసినా కూడా అది వృధా ప్రయత్నం అవుతుంది. అంత కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఈ మేషరాశి వారు ఉంటారు. ఇది 5వ పాయింట్. ఇక 6వ పాయింట్ ఏంటి అంటే వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు తొందరపాటు ఉండడం ఏంటండి అని చెప్పి సందేహం రావచ్చు. తొందరపాటు అనేది మంచి వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే ఎక్కువగా అంటే మంచివారే తడబడడం, కంగారు పడడం, తొందరపడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే తెలివైనటువంటి వారు కూడా 100 రకాలుగా ఆలోచించేవారు. ఏంటంటే ఎక్కడ ఎలా చేయాలి అనేది సమయస్ఫూర్తి అని వారికి ఉంటుంది. అంటే వీరికి సమయస్ఫూర్తి లేదు అని కాదు. ఏదైనా సరే జనాలు ఫస్ట్ ఎదురుగా చూసింది వెంటనే నిజమని నమ్మేటటువంటి వ్యక్తులు. కాబట్టి కొంచెం తొందరపాటు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అది ఒక్కటి మీరు కొంచెం మార్చుకోగలిగితే మంచిది. ఎందుకంటే తొందరపాటు వలన మీ జీవితంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను మీరు పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. మనకి ఏదైనా వస్తువు చేజారిన ఆ వస్తువు రూపంలో మళ్ళీ వేరే వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ తొందరపాటుతనంతో మనం ఒక మనిషిని దూరం కనుక చేసుకున్నట్లయితే ఆ మనిషిని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ఆలోచన చేసినప్పుడు ఏంటంటే మీకు కంటికి కనిపించింది, చెవికి వినపడింది నిజమే అని అనుకోకుండా అసలు లోటుపాట్లు తెలుసుకోండి. ఎందుకంటే నిజం అనేది ఎప్పుడూ కూడా చాలా లేటుగా తెలుస్తూ ఉంటుంది. అలా మీ జీవితంలో కొంతమందిని మీరు కోల్పోయారు. వారిని మీరు తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా వారి మనసు కనుక విరిగిందంటే అది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ కాస్త ఆలస్యమైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. అలాగే తొందరపడి ఎవరిని కూడా దూరం పెట్టవద్దు. తర్వాత మళ్ళీ బాధపడేది కూడా మీరే.
ఎందుకంటే తర్వాత ఎంత నిజాలు తెలిసినప్పటికీ కూడా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరికి రారు కదా. ఇది జీవితం, మనకి ఆట కాదు. కాబట్టి 1-4 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ విషయంలో కూడా తొందరపడొద్దు. పరిస్థితులు ఒక్కొక్కసారి కళ్ళకు కనిపించేవి అలాగే ఉంటాయి, చెవులకు వినపడేవి కూడా అలాగే ఉంటాయి. కానీ నిజం అనేది వేరుగా ఉంటుంది. మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక 7వ పాయింట్‌కి వచ్చేటప్పటికి, వీరు రాశిపరంగా కాస్తంత గురుబలాన్ని పెంచుకోగలిగితే చాలా మంచిది. అంటే మీ రాశికి అధిపతి కుజుడు. అయితే మీ జాతకంలో గురుబలం అనేది కనుక కొంచెం పెంచుకోగలిగితే మీకు ఉన్న సమస్యలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే, మీరే కాదండి, ఎవరైనా సరే గురుబలం అనేది బాగా ఉన్నప్పుడు వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. దానికోసం మీరు ఏంటంటే, గురువారం రోజున పసుపులో కొంచెం నీటిని కలిపేసి నుదిటిన పసుపు కొంచెం పెట్టుకోవడము, అలాగే కాస్త పాలల్లో పసుపును వేసుకొని తాగడము. అరటిపళ్ళు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎవరికైనా గుడి దగ్గర భక్తులకు పంచడము, లేదా మామిడికాయలైనా పంచవచ్చు, పసుపు రంగు మిఠాయిలైనా పంచవచ్చు. పసుపు రంగు పుష్పాలతోటి గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా మీ ఇష్టదైవానికైనా చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే శివారాధన కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చేయటం వల్ల మీ జాతకపరంగా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది. గురుబలం పెరగటం వల్ల మీకు సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి. గురువారం రోజున ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల గురుబలం అనేది మీకు అద్భుతంగా పెరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు రుమాలు అంటే కర్చీఫ్ ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు కర్చీఫ్ని ఎక్కువగా వాడుతూ ఉండండి. అది మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఎక్కువగా మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు మంగళవారం మీకు బాగా కలిసి వస్తుంది, గురువారం కూడా బాగా కలిసి వస్తుంది, అలాగే ఆదివారం కూడా బాగా కలిసి వచ్చేటటువంటి రోజు. ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా పనులు అనేవి మొదలు పెట్టొచ్చు. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 1, 9 అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వస్తాయి. ఇక 8వ పాయింట్ ఏంటంటే, ఈ మేషరాశి వారికి ప్రేమ వివాహాలు అనేవి పెద్దగా కలిసి రావు. మీరు ప్రేమించిన వారిని ఏంటంటే చాలా వరకు కూడా చాలా సిన్సియర్గా ఉంటారు, వారిని వదులుకోలేరు. కాబట్టి మీరు ప్రేమించినప్పుడు ఎప్పుడైనా సరే అతడిని లేదా ఆమెని మీరు వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పెద్దలను కూడా సంప్రదించి వారి కుటుంబం గురించి అంతా తెలుసుకొని ప్రేమ వివాహాలు చేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రేమ వివాహాలు మీకు పెద్దగా కలిసి రావు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తొందరపడద్దు. ఎందుకంటే నిండు నూరేళ్ళు కలిసి బ్రతికాల్సినటువంటి వ్యక్తులు మీరు. మనకు తొందరలో ఒక్కొక్కటి అబద్ధం కూడా నిజంగా ఆకర్షణగా ఉంటుంది. కాబట్టి మీరు 1-4 సార్లు ఆలోచించుకొని మీ పెద్దలతో సంప్రదించి మీరు ప్రేమ వివాహాలు చేసుకోగలగడం వల్ల మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రేమ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోండి. ఇక 8వ పాయింట్, 9వ పాయింట్ వచ్చేటప్పటికి, నమ్మిన వారి వలన మోసపోతూ ఉంటారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. బంధువులతో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, ఇలా తెలిసిన వాళ్ళతో ఏ విషయాన్ని కూడా అంటే కష్టాలు బాధలు చెప్పుకోవటమో ఇలాంటివి చేసుకోవద్దు. డబ్బు పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉండడం కానివ్వండి, ఇలాంటివి అస్సలు చేయవద్దు. ఇవి మీ నెత్తి మీద పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తుల వల్ల, అది స్నేహితుల రూపంలో కానివ్వండి, బంధువుల రూపంలో కానివ్వండి, మోసపోయి కూడా ఉన్నారు. కాబట్టి డబ్బు విషయంలో అవ్వచ్చు, లేదా పర్సనల్ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, ఎవరికి ఏది కూడా చెప్పవద్దు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో కుటుంబంలో వాళ్ళకు చెప్పుకోండి. భార్యకి భర్తకి ఇలా మీరు చెప్పుకోండి, లేదా తల్లిదండ్రులకు చెప్పుకోండి, అలాగే దైవానికి చెప్పుకోండి. అంతేకాని బయట వాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దు. అలా చెబితే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతారు. మీరు డబ్బు పరంగా ఆర్థిక సమస్యలు మీకు గతంలో పోల్చుకుంటే పర్వాలేదండి, మీరు కొంచెం నిలదొక్కున్నారు, అలాగే నిలదొక్కుంటారు కూడా. అప్పులు మీకు ఏదైనా ఉన్నా కూడా అవి తీరిపోతాయి. ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం ఇది. మేషరాశి వారిది అదృష్ట రాశి కాబట్టి మీ జీవితంలో మీరు ఊహించని స్థాయిలోకి ఎదుగుతారు. మీరు కష్టాన్ని నమ్ముకోండి, నీతి నిజాయితీతోనే నమ్ముకోండి. మీకు తిరుగు అనేది ఉండదు. మీరు రాసుల్లో ఎలాగైతే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారో అలాగే అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మీ యొక్క నీతి నిజాయితీ పట్టుదల ఇలా కష్టము మిమ్మల్ని గట్టిగా ఒక స్థాయిలో నిలబెడతాయి.
ఇలా ఈ 9 సూత్రాలు అనేవి మీకు వర్తిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే అప్పులు కూడా తీరిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. వివాహం కాని వారికి కూడా త్వరలోనే వివాహం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలైతే ఉన్నాయి. రానున్న ధనం కూడా మీ చేతికి అందుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే వివాహం కాని వారు అంటే కొంతమంది కొన్ని దోషాలు అనేవి ఉన్నాయి. కాస్త మీరు ఆ దోష నివారణ చేపించుకుంటే మీకు తొందరగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా చక్కగా సంతాన యోగం అనేది కలుగుతుంది. మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మీకు అన్ని రకాలుగా కూడా మనశ్శాంతిగా ఉంటుంది. మేషరాశి వారు ఈ 9 సూత్రాలు తప్పకుండా పాటించండి. ఈ 9 విషయాల్లో జాగ్రత్తలు అనేవి పడండి. మీకు ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.